ఒక ఏడాదిలోనే 1,40,000 కోట్ల రూపాయలు అప్పు చేశావు రేవంత్ అనే. ఒక కొత్త ఇటుక పెట్టావా, ఒక కొత్త పైప్ లైన్ వేసావా, ఒక కాలువ తవ్వినవా, ఒక కార్మికుడికి లాభం తెచ్చావా, ఒక ఆడబిడ్డకు 2,500 ఇచ్చావా? నీకొచ్చి కాపాడుకోవడానికి ఢిల్లీకి మాత్రం మూటలు మోస్తున్నావు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఒక సంవత్సరంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన అప్పెంతో ఎరికేనా? 1,40,000 కోట్లు. 1,40,000 కోట్లు కేసీఆర్ ప్రభుత్వం సంవత్సరానికి 40,000 కోట్లు అప్పు చేస్తే ఒక్క సంవత్సరంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన అప్పు 1,40,000 కోట్లు. సరే, మరి కేసీఆర్ ఏం చేసిండంటే, నేను జగదీశ్వర్ రెడ్డి గారు ఈ వేదిక మీద ఉన్న మత్సనాచారి గారు మాకు మైక్ ఇస్తే గంట చెప్తాం ఏం చేసిండు కేసీఆర్. మరి నువ్వు రేవంత్ రెడ్డి నేను అడుగుతున్నా, 1,40,000 కోట్లు అప్పు చేసినావు, ఒక్క కొత్త ఇటుక పెట్టినావా ఎక్కడన్నా? ఒక కొత్త పైప్ లైన్ వేసినావా? కొత్త కాలువ తవ్వినవా? ఒక్క పోని రైతు బంధు పెంచినవా? ఒక కార్మికునికి లాభం చేసినవా? ఒక ఆడబిడ్డకు 2,500 రూపాయలు ఇచ్చినవా? ఒక ఆడపిల్ల లగ్గానికి తులం బంగారం ఇచ్చినవా? చదువుకున్న పిల్లకు స్కూటీ ఇచ్చినవా? మరి ఏం బీకినావు 1 ఇయర్లో? ఏడుకెళ్ళిపోయినా మరి 1,40,000 కోట్లు అడవేని. మనం అడగవలసింది గిది. కేసీఆర్ సంవత్సరానికి 40,000 కోట్లు అప్పు చేస్తే కరెంటు మంచిగా చేసిండు, సాగునీరు మంచిగా చేసిండు, రోడ్లు మంచిగా చేసిండు, తాగునీరు ఇచ్చిండు, బ్రహ్మాండంగా సంక్షేమం చేసిండు, కార్మికులను కర్షకులను అందరినీ మంచిగా చూసుకున్నాడు, ఆఖరి గుళ్ళను కూడా యాదగిరి గుట్ట లెక్క మంచిగా చేసిండు. నువ్వు మరి ఒక సంవత్సరంలో 1,40,000 కోట్లు అప్పు తెచ్చి ఏం చేసినవరా అయ్యా అంటే ఆయనకే తెలియదు. ఒకటి మాత్రం చేసిండు, ఒకటి మాత్రం నిజాయితీగా చేసిండు, ఢిల్లీకి మూటలు మాత్రం జోరుగా మోసిండు. 1,40,000 కోట్లు మనకు అస్తలేవు కానీ ఢిల్లీకి మాత్రం మంచిగా వేల కోట్ల రూపాయలు సంపుడే సంపుడు. కుర్చీ కాపాడుకోవాలి కదా, ఆ పని చేస్తాడు.